హాయ్ అండి. మొన్న ఘీ రైస్, రొయ్యల ఫ్రై కాంబినేషన్ అదిరిపోయిందని వీడియో పెట్టాను కదా! దానికి చాలామంది రెసిపీలు అడిగారు. ఆల్రెడీ నేను ఘీ రైస్ రెసిపీ అయితే పోస్ట్ చేశాను. ఇదైతే రొయ్యల ఫ్రై రెసిపీ. నేను రొయ్యల ఫ్రై ఈజీగా చేశాను. ఫస్ట్ క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్లో ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఆయిల్లో రొయ్యల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా రొయ్యల నుండి వాటర్ అంతా కూడా ఎగిరిపోవాలన్నమాట. మళ్ళీ అదే ప్యాన్ లో ఆయిల్ వేసుకొని కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై అవనివ్వాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకొని ఇంకా ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలను వేసి బాగా కలుపుకోవాలి. నేను ఇప్పుడు కట్టుకున్న ఈ శారీ మా బావ గుజరాత్ ట్రైనింగ్ కి వెళ్లారు. అక్కడ నుండి తీసుకుని వచ్చిన శారీల్లో ఇదొకటి. లైట్ పిస్తా గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఈ శారీ వచ్చింది. దీనికి సెల్ఫ్ కలరే బ్లౌజ్ వచ్చింది. కానీ కాంట్రాస్ట్ గా నా దగ్గర ఉన్న పింక్ కలర్ బ్లౌజ్ తో పేర్ చేశాను. మా బావ సెలక్షన్ ఎలా ఉంది అండ్ నాకు ఈ శారీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. రొయ్యలు వేసుకున్నాం కదా, ఇంకా బాగా కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత అందులోనే ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం అంత గరం మసాలా వేసి మీడియం టు లో ఫ్లేమ్ లో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మాడిపోకుండా ఇలాగా మంచి గోల్డెన్ కలర్ లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఫైనల్ గా కొత్తిమీర వేసేసుకుంటే రొయ్యల ఫ్రై రెడీ అయిపోద్ది. ఘీ రైస్ తో అయితే నేను టేస్ట్ చేశాను. సూపర్ గా అనిపించింది. ఇలా ఏదో ఒక ఫ్లేవర్డ్ రైస్ తో గానీ లేదంటే టమాటా రసం, మిరియాల రసం అలా రసం పెట్టుకొని దానికి కాంబినేషన్ గా తిన్నా గానీ టేస్ట్ అదిరిపోద్ది. బాయ్ బాయ్.